1500 పాటలో ఓ పాట 20 నిమిషాల్లో రాశాను. 80 రోజులు రాసిన పాట ఉంది 'పచ్చబొట్టు' అన్న పాట. దాని గురించి ఏం చెప్తా? ఏం పాట అది ఒకసారి? 'పచ్చబొట్టేసిన' అని 'బాహుబలిలో' సాంగ్. ప్లీజ్. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలని తెచ్చుకుంటాదోరా, వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకు మీకు అంత తంటాలు పడ్డారు అనేది. బేసిక్గా అమ్మాయిలు పిచ్చి లేదు, రొమాన్స్ గురించి తెలీదు. అమ్మాయిలు పిచ్చి లేకపోతే రొమాన్స్ గురించి ఎందుకు తెలియదండి? అంతే కదా, రొమాన్స్ అనేది ఒక ఆర్ట్. మీరా రొమాన్స్ చేయలేదు. నేనేం బ్రహ్మచర్యంలో లేదు కదా. అది కూడా లాజికే. బట్ ఎందుకు అంత టైం తీసుకున్నారు? అంటే అక్కడున్న సిచ్యువేషన్కి ఉన్న కాంప్లెక్సిటీ వల్ల. ఇద్దరు క్యారెక్టర్లు ఏదో ఒకే ఊర్లో పెరిగిన క్యారెక్టర్లు కాదు కదా. హీరోయిన్ తమన్నా గారి క్యారెక్టర్ ఏమో అవంతిక అన్న రాజ్యానికి ఒక విప్లవకారిణి, ఖచ్చితంగా మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది. శివుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏమో గిరిజనుల మధ్య పెరిగిన ఒక మామూలు అబ్బాయి. వీళ్ళిద్దరి మధ్య లాంగ్వేజ్లో ఒక బ్యాలెన్స్ కుదరాలి కదా. అంటే మనం వింటున్నప్పుడు ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఆ ఈజీగా అనిపించడానికి అంత కష్టపడాల్సి వస్తుంది. మీరు ఒక పక్క కామెడీ చేసిన టైంలలో చాలా కామెడీగా కనిపిస్తారు, అంటే చాలా జోవియల్గా చాలా హ్యాపీగా కనిపిస్తారు. ఒక పక్క ఏమన్నా భావాల గురించి మాట్లాడినప్పుడు, చరిత్ర ఇతిహాసాల గురించి మాట్లాడినప్పుడు అంతే సీరియస్ అయిపోతాం. రొమాన్స్ అప్పుడేమో అసలు కనిపించను. లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో పొలిటికల్గా వస్తారేమో అని అయితే నా పూర్తి నమ్మకం. పాలిటిక్స్లో నా పాత్ర ఉంటుంది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే రానండి. కారణం ఏంటంటే ప్రజలు. ఎందుకు తెలుసుకోవచ్చా? ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఎంత అవుతుందో తెలుసా సార్? నాకు తెలిసి 2029లో అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తీసేస్తే, అంటే తప్పనిసరిగా అక్కడ అలాంటి క్యాండిడేట్ ఉండాలని 100లో ఒక 2-3 తీసేస్తే 2029కి ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు ఎంపీ అవ్వాలంటే 150 నుంచి 200 కోట్లు ఉండాలి. అదైతే నిజం. అందుకే నేను ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా అని ఒక పాట రాసి. పాడతారా? మీ ఛానల్లోనే పాడాను. సరే. ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా, ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా, సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా, బురుడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా, కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా, ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా. కానీ డబ్బులు లేకపోతే రాజకీయాలు జరగవు. ముందు జరగట్లేదు. ఏ రాష్ట్రాన్ని చూసినా అప్పులు దిబ్బలుగానే ఉన్నాయి. ఇటు తెలంగాణను చూస్తే 8 లక్షల కోట్లు అప్పు అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 12 లక్షల కోట్లు. ఆ 12 లక్షల కోట్లలో ఇంకా బాధాకరమైన విషయం రాజధాని లేదు. అన్ని లక్షల కోట్లు అప్పని చెప్పి అంతకుముందు జరిగిన సంక్షేమానికి ఇంకొంచెం రెట్టింపు సంక్షేమం అంటున్నారు. ఉచితాలు ఇవ్వకపోతేనేమో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఉచితాలు లేకుండా ఒక పార్టీ నిజంగానే ఏదైనా మేలు కోరి ముందుకెళ్దాము అని అంటే గెలిచే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం అనేది ఒక వృక్షం అనుకుంటే దాని విత్తనం సగటు ఓటర్. ఆ సగటు ఓటర్ లంచగొండ అయినప్పుడు, సగటు ఓటర్కి నిజాయితీ లేనప్పుడు, సగటు ఓటర్కి దేశం ఏమైపోతే ఏంటన్న భావన ఉన్నప్పుడు, ఎవడేమైతే నాకేంటన్న భావన ఉన్నప్పుడు, ఆ సగటు ఓటర్ విషమయం అయితే వాడే విషబీజం అవుతాడు. ఆ విషబీజం నాటుకున్న చోట విషవృక్షమే వస్తుంది. పైన ఆకుల్ని కొమ్మల్ని కాయల్ని చూసి చిచ్చి ఇది విషవృక్షం అని కంటే కింద విత్తనం విషం. ఆ సగటు ఓటర్ బాగుపడినప్పుడు బాగుపడతాయి రాజకీయాలంటే. కానీ రాజకీయాలు ఈరోజు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి, మతాల చుట్టూ తిరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారా? ఒకప్పుడు ఎపీజ్మెంట్ అని మొదలు పెట్టడం వల్ల అది జరిగింది. ఇప్పుడు ఒక పార్టీ ముస్లిం కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు
ఇప్పుడు ఏమవుద్దంటే మైనారిటీలో ఒక తెలియని అభద్రతను పెంచారనుకోండి. ఇప్పుడు ఒకడు వచ్చి నిన్ను కొట్టడో తిట్టడో, కానీ కానీ ఆడు కొడతాడు ఆడు తిడతాడు, ఆడు కొడతాడు ఆడు తిడతాడు అని చెప్పి ఆడితో శత్రుత్వం పెంచినప్పుడు, అమ్మో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండాలి ఏదేమైనా సరే అని చెప్పి ఒక కన్సాలిడేషన్ అవుతుంది. సంతుష్టీకరణ అంటారు కదా. ఆ సంతుష్టీకరణ జరిగినప్పుడు కొన్నాళ్ళు దాని ద్వారా లాభం పొందుతారు. ఒక చోట నుంచి గంపగుత్తగా ఓట్లు పడితే ఈ మైనారిటీనేమో మతపరంగా కలిపి ఉంచితే మెజారిటీనేమో కులాల పరంగా విడగొట్టచ్చు. ఇది వాళ్ళ సూత్రం. అలా విడగొట్టి కొన్నాళ్ళు పబ్బం గడుపుకున్నారు. అదేమవుతుంది, వీళ్ళు ఇలా విడగొడుతున్నారు అందువల్ల మనం నష్టపోతున్నామని మళ్ళీ ఇటు కన్సాలిడేషన్ జరుగుతుంది. హిందూ సంతుష్టీకరణ, మెజారిటీ సంతుష్టీకరణ అంటారు. ఈ సంతుష్టీకరణల వల్ల విద్వేషాలు రేగుతాయి. ఆ విద్వేషాలే వీటికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీరామ్ గారు, యూనివర్సల్ మొత్తంలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉంటే ఎవరు? ఈజ్ దేర్ క్రియేషన్? క్రియేషన్ ఉన్నప్పుడు క్రియేటర్ ఉంటాడు. పొరపాటు ఏంటంటే దేవుణ్ణి మనలాగా ఊహించుకుంటాం. కాబట్టి మనకన్నా కొంచెం బాగా పనులు చేయగలడు కాబట్టి మనం 5.5 అడుగులు ఉంటే దేవుడు ఓ 15 అడుగులు ఉండుంటాడు. మనకు 2 చేతులు ఉంటే దేవుడికి 10 చేతులు ఉండుంటాయి. మనకు 2 కళ్ళు ఉంటే దేవుడికి కొన్ని, అలా నెంబర్ని పెంచుతాం. కానీ మనం మనుషులం కాబట్టి మనకు వాసన చూడడానికి ముక్కు కావాలి, ఒక ఇదిని చూడడానికి కళ్ళు కావాలి, ఏదో వినడానికి చెవులు కావాలి, పని చేయడానికి చేతులు కావాలి, నడవడానికి కాళ్ళు కావాలి. ఇప్పుడు ఏరోప్లేన్కి కాళ్ళు అక్కర్లేదు కదా నడవడానికి. సో అలా పెంచుకుంటా పోతే పరమాత్ముడు, దేవుడు అంటున్నాం కానీ అది దైవం. అది ఒక పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. అది నడిచే మనిషి కాదు, ఎగిరే పక్షి కాదు, పాకే పాము కాదు, మరేది కాదు. ఎందుకంటే ఆ శక్తికి చూడాలంటే కళ్ళు అక్కర్లేదు, వినాలంటే చెవులు అక్కర్లేదు అన్నప్పుడు గడపాలంటే శరీరం అక్కర్లే.